లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో 3 ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. 3 ప్రాంతాల అభివృద్ధి కోసం జోన్లు ఏర్పాటు చేశామన్నారు సీఎం. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. రాజధాని రైతులంతా ఒకే గొడుగు కిందకు రావాలన్నారు సీఎం. రైతులంతా అమరావతి ప్రాంత అభివృద్ధి అసోసియేషన్ కిందకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. వచ్చే సీజన్ నాటికి అమరావతి నిర్మాణం ఒక కొలిక్కి వస్తుందని అన్నారు. ఇక రాజధాని రైతులంతా ఒక గొడుగు కిందకి రావాల్సిన టైం. వచ్చే సీజన్ నాటికి అమరావతి నిర్మాణం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దానిపై పూర్తి వివరాలని మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, వచ్చే సీజన్ నాటికి అమరావతి నిర్మాణం ఒక కొలిక్కి వస్తుందని, 3 ప్రాంతాల అభివృద్ధి కోసం జోన్లు ఏర్పాటు చేశామని సీఎం అంటున్నారు చంద్రబాబు. మీ దగ్గరున్న తాజా సమాచారం ఏంటి? రైట్ చందు, నేను రాష్ట్ర కేంద్ర కార్యాలయం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి అయితే చంద్రబాబు చేరుకొని అక్కడ ఎవరైతే సమస్యలు ఎవరైతే ఉన్నారో వారందరి అర్జీలు కూడా స్వీకరించి వారందరితో పాటు ఏవైతే సమస్యలు తెలుసుకొని వాటికి వెంటనే వాటి సమస్యల పరిష్కారం దిశగా అయితే వెళ్తున్న క్రమంలో సీఎం చంద్రబాబు మీడియాతో అయితే కొంత చిట్చాట్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. దీంట్లో ప్రధానంగా ఏదైతే రైతుల సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చినట్లుగా కూడా సీఎం చంద్రబాబు అయితే స్పష్టం చేశారు. దీంతో పాటు రైతులకు సంబంధించిన ప్రతి పనికి సిఆర్డీ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన కూడా కొంత విచారణ చేపడతామని చెప్పని అయితే సీఎం చంద్రబాబు అయితే స్పష్టం చేశారు. అయితే దీంట్లో ప్రధానంగా 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి అనేది అయితే కూటమి ప్రభుత్వం గట్టి దృఢ నిశ్చయంతో ఉన్నట్టుగా కూడా ఆయన అయితే స్పష్టం చేసిన పరిస్థితి. ఏ ఒక్క ప్రాంతానికి అభివృద్ధి అనేది పరిమితం కాకూడదు, 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పని 3 ప్రాంతాలను 3 క్లస్టర్లుగా రాయలసీమ ఏవైతే ఉన్నాయో ఉమ్మడి రాయలసీమ 4 జిల్లాలు, అదేవిధంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా 3 క్లస్టర్లుగా విభజించి మరింత అభివృద్ధి చెందే దిశగా అయితే ఉండబోతుందని చెప్పని అయితే ఆయన స్పష్టం చేశారు. వచ్చే సీజన్ నాటికి అమరావతి నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి దాన్ని ఒక కొలికి తీసుకొస్తామని అయితే సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో పాటు రాజధాని ప్రాంతంలో కాకుండా మిగతా ప్రాంతాల్లో ఎక్కడైతే లేఅవుట్లు ఉన్నాయో ఈ లేఅవుట్లన్నింటినీ కూడా త్వరలోనే అనుమతులు కూడా రాబోతున్నట్లుగా ఆయన అయితే స్పష్టం చేశారు. వీటితో పాటు క్యాపిటల్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో క్యాపిటల్ గెయిన్స్ ఇవన్నీ కూడా త్వరలోనే వాటికి రావాల్సిన అనుమతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కేంద్రం వేధించడంతో పాటు ఇవన్నీ అనుమతులు కూడా త్వరలో రాబోతున్నాయని చెప్పనైతే ఆయన స్పష్టం చేశారు. దీంతో పాటు గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేసే దిశగా అయితే కృషి చేయబోతున్నట్లుగా కూడా ఆయన స్పష్టం చేశారు. దీంతో పాటు రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్రామాల్లో ఏవైతే లేఅవుట్లు వాటికి సంబంధించిన అన్నిటి కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. దీంతో పాటు త్రిసభ్య కమిటీ నిరంతరం రైతుల కోసం సంప్రదింపులు జరుగుతుంది. రాజధాని అభివృద్ధి అన్స్టాపబుల్ అని చెప్పని ఆయన స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. చందు. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.